హలో, నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనకబెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనకబెట్టరాటం ఏంటి నా చింతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరసిస్తున్నావుగా. అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు. చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. భయపడకండి ఓం నమః శివాయ. పాత సాముద్రికం కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమః శివాయ, జరగబోనది ఓం నమః శివాయ, జరుగుతున్నది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓహో, రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్, ఓం నమః శివాయ. కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ. జగ ఓం నమః శివాయ. కూర్చోండి ఓం నమః శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి? జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమః శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా పోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమః శివాయ అని. ఇంత లిటికెట్ ప్రశ్నించాడా చెప్పమా. వచ్చావా ఓం నమః శివాయ? ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబు గారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోవటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే. అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఈరోజు పంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా, ఓహో ఓహో, ఆహా ఆహా, ఓహో, అంటే దివ్యంగా 3 వంశసాలు ఉన్నాయి. 3 ఓం నమః శివాయేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. మరి ఆ అమ్మాయితో 3వ చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా? పెళ్లి చేసుకోక ముందే కోవాలా, చేసుకున్నాక ఉంటే సరిపోతుందా? కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు, కాకపోతే కొట్టించుకున్నాక నీకు లక్షలు కలిసి వస్తాయి. వెంటనే ముహూర్తం పెట్టాయి. కూర్చొని లగ్గెత్తాయి, పెట్టేస్తా. అమ్మో, ఆహా, ఓహో, పెళ్లి కుమారుడు జాతకం. ఓం నమః శివాయ. ఈ లెగ్ బ్యాక్ లాగే ఆ లెగ్ ఫ్రంట్ కదలండి. దేనికి? దేనికి ఏమిటయ్యా? కుడి కాలు పెళ్లి కొడుకు, ఎడం కాలు పెళ్లి కుమార్తె. లేపో. ఆహా, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ.
అయ్యి బాబోయ్ నాశనం అయిపోయాను బాబోయ్, సర్వనాశనం అయిపోయాను బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పెట్టుకుంటారని తెలిస్తే ఆగిపోతుంది కదా. నిన్ను ఇప్పుడేమి కీడు జరగదు కదా? జరగకపోవటం ఏంటి బాబు, ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. లగ్గు మహత్యం బాబు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? పెళ్లిళ్ళకెళ్ళి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు, మనం ఏం చేయలేము. అలా అంటే కుదరదు. ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను. అందానికి అందం, హృదయానికి హృదయం, లాఠీకి లాఠీ అన్నీ ఉన్న ఆలిన్ వన్నది. అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది, గేరులు లేని కారు లాంటిది. డబ్బు కోసం కాకపోయినా ఆ అమ్మాయిని మైనే ప్యార్కియా, కనుక మామూలుగానే పెళ్లి చేసుకోవడానికి మార్గం చెప్పు. అయితే ఓ పని చేయి, చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా చూసి పెళ్లి చేసుకో. 2 పెళ్ళిళ్ళా? ఎలాగూ చచ్చిపోయేదాన్నే చేసుకుంటావు కనుక అది పోతుంది, వెంటనే నీ దోషము పోతుంది. ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మనెంట్ ఓం నమః శివాయ అవుతుంది. మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే? చస్తే నేను 2వ పెళ్లి చేసుకోవద్దు కనుక తప్పదు. సరే, ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని వెతుకుదాం. ఏమండి, అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమః శివాయ, ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమః శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు, ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. అమ్మో, ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నారా? ఆ. అలా డిసైడ్ అయిపోయారు. ఆ. సెకండ్ ఇవ్వండి, చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషం, విషమేది విషం, విషమేది రాయడే, కట్టేది 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 రా. రైలు రైలు కింద పెట్టా, రైలు ఏది, రైలు కింద పెట్టా, నా రైలు ఏది, నా కట్టేది, నా నుయ్యేది. ఏంటి? సమయానికి వచ్చావు ఓం నమః శివాయ, నన్ను రక్షించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమండి, మీరైనా చెప్పండి, ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో, అబ్బా నువ్వు ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే, పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వడం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. ఆ, పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా, చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 ముళ్ళు వేయగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి, ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి, ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా, అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి, మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? జాతస్య మరణం అన్నయ్య, ఓం వదిలి శాంతి, పిలుస్తోంది. శాంతి, శాంతి. నా కూతురా. అప్పుడే పోయావు.